హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ సగం ముగియడంతో నామినేషన్ ప్రక్రియని కఠినతరం చేశారు. దీంతో హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ గాయాల పాలయ్యారు. సోమవారం నాటి ఎపిసోడ్ 58లో తొలుత బోనాల పండుగ సందర్భంగా హౌస్ ని పూలతో ముస్తాబు చేసిన కంటెస్టెంట్స్ తర్వాత నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు పోటీ పడుతూ ఒకరితో మరొకరు దురుసుగా ప్రవర్తించారు. దీంతో బిగ్ బాస్ లో మళ్లీ కొత్త గొడవలు మొదలయ్యాయి. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరిగాయి. హౌస్ లోని గార్డెన్ లో ఓ టెంట్ ను ఏర్పాటు చేసిన బిగ్ బాస్ మ్యూజిక్ ప్లే అయ్యే సమయంలో కంటెస్టెంట్స్ అందర్నీ ఆ టెంట్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లాలనే టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే ఆఖర్లో టెంట్ లోకి ప్రవేశిస్తారో వారు నామినేట్ అయినట్లు ప్రకటించాలని కెప్టెన్ పూజా రామచంద్రన్ ని సూచించాడు. ఈ నామినేషన్ నుంచి కెప్టెన్ గా ఉండడంతో పూజ 2 వారాల సేవ్ కార్డు ఉండడంతో అమిత్ కి మినహాయింపిచ్చాడు. అయితే మొత్తం 6 సార్లు మ్యూజిక్ ప్లే అయింది. తొలిసారి మ్యూజిక్ వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ పరిగెత్తగా బాబు గోగినేని చివరగా టెంట్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తనీష్, గీతా మాధురి, శ్యామల, గణేష్, దీప్తి చివరిగా టెంట్ లోకి వెళ్లి నామినేషన్స్ లో నిలిచారు. వాస్తవానికి తనీష్ లోపలికి వెళ్లిపోతుండగా అతని వెనుక చివర్లో దీప్తి సునైనా వస్తుండటంతో ఆమె కోసం అలానే టెంట్ లోకి వెళ్లకుండా త్యాగం చేశాడు. ఈ టాస్క్ లో బాబు గోగినేని మినహా మిగిలిన వారందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా శ్యామల, దీప్తి, నూతన్ నాయుడికి గాయాలయ్యాయి. దీప్తి కాలికి తీవ్ర గాయమవడంతో డాక్టర్ వచ్చి చికిత్స చేయాల్సొచ్చింది. ఆఖర్లో దీప్తి రోల్ రైడాలో ఎవరు ముందు టెంట్ లోకి ప్రవేశించారు అనే దానిపై సందిగ్ధత నెలకొనగా సుదీర్ఘ చర్చ అనంతరం కెప్టెన్ రోల్ రైడా వైపే మొగ్గు చూపింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.